ఆవ మజ్జిగ. నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆవ మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కమ్మటి పెరుగు తీసుకొని చిలికి మజ్జిగ చేసుకోవాలి. ఆవ పెరుగు కూడా ఇదే విధంగా చేస్తారు, కాకపోతే పెరుగుతో చేస్తే ఆవ పెరుగు, మజ్జిగతో అయితే ఆవ మజ్జిగ అన్నమాట. ముందుగా ఈ కమ్మటి పెరుగుని మజ్జిగ చేసుకోవాలి. ఒక స్పూను పచ్చి ఆవాలు తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. కొద్దిగా అల్లం పచ్చిమిర్చి తీసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మజ్జిగ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దంచుకున్న ఆవ పొడిని మజ్జిగలో వేసుకోవాలి. ఆవ పొడి మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి. దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దను పెరుగులో వేసుకుని కలుపుకోవాలి. కమ్మటి పెరుగు తీసుకుని మజ్జిగ చేసుకున్నాము. అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాము. పచ్చి ఆవాలు పొడి చేసుకుని వేసుకున్నాము. కొద్దిగా అల్లం పచ్చిమిర్చి దంచుకుని వేసాము. వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, 1/2 స్పూన్ ఇంగువ, 1 ఎండుమిర్చి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తిరగమాత వేగిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఆవ మజ్జిగ తయారైంది. ఈ ఆవ మజ్జిగ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చేసుకున్న గంట తర్వాత తింటే బాగుంటుంది. ఫ్రెష్ పెరుగుతో చేసుకుంటే రాత్రికి పక్క రోజుకి కూడా బాగుంటుంది. అదే పుల్లటి పెరుగుతో చేసుకుంటే అంత రుచిగా ఉండదు, రాత్రికి బాగా పులిసిపోతుంది. ఇదే విధంగా ఆవ పెరుగు చేసుకోవచ్చు. పెరుగుతో ఆవ పెరుగు అన్నంలోకి బాగుంటుంది, అలాగే వడల్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.